గురునామా స్మరణం హరించును జనన మరణం. నిజ గురునామము మరువక మదిలో, నిజ గురునామము మరువక మదిలో, నిజ గురునామము మరువక మదిలో. భజించిన నారదా మునులు తరించిన నిజ గురునామా స్మరణం హరించును జనన మరణం. విషయవాంఛలనగించి దుర్వాసన త్రయముల దృంచి, ఆశపాశ బంధముల బాపియును, ఆశపాశ బంధముల బాపియును, ఆశపాశ బంధముల బాపియును. దోషరహిత స్థిర పదమును చూపిన నిజ గురునామా స్మరణం హరించును జనన మరణం. రాగద్వేషములనచి వైరాగ్యభావమున నిలచి, భోగభాగ్యముల భ్రాంతుల నచియును, భోగభాగ్యముల భ్రాంతుల నచియును, భోగభాగ్యముల భ్రాంతుల నచియును. ఆగమి సంచిత కర్మలు బాపిన నిజ గురునామా స్మరణం హరించును జనన మరణం. మూలములేనిది తనువు గురు కీలు తెలిసి నీ విడువు, చాలగా షోడసి దృఢము చేసియును, చాలగా షోడసి దృఢము చేసియును, చాలగా షోడసి దృఢము చేసియును. లేని నేను మేనెరుకల బాపిన నిజ గురునామా స్మరణం హరించును జనన మరణం. భయము భ్రాంతులను బాపి ద్వయ దోషరహితమును చేసి, నయముగాను పరా బయలు చూపియును, నయముగాను పరా బయలు చూపియును, నయముగాను పరా బయలు చూపియును. భయము లేక నిర్భయలు చేసిన నిజ గురునామా స్మరణం హరించును జనన మరణం.
ధరణిలో బాబుల్ రెడ్డి నగారంబున వేడుచునుండి గురు నల్లయార్యుల చరణ సన్నిధిలో గురు నల్లయార్యుల చరణ సన్నిధిలో గురు నల్లయార్యుల చరణ సన్నిధిలో జక్లెరు వెంకటదాసు ధరించిన నిజ గురునామ స్మరణం హరించును జనన మరణం నిజ గురునామము మరువక మదిలో నిజ గురునామము మరువక మదిలో నిజ గురునామము మరువక మదిలో భజించినారదా మునులు తరించిన నిజ గురునామ స్మరణం హరించును జనన మరణం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः వాయువు చేత గాని అగ్ని చేత గాని ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి అనాత్మమైనటువంటి ఈ బంధాన్ని తొలగించడం కష్టం. అగ్ని సంస్కారం వల్ల కానీ అంటే ఈ శరీరాన్ని తగలబెట్టినా ఈ అజ్ఞాన స్థితి మనసుకు పోదు. ఈ శరీరాన్ని గంగాది తీర్థాలలో ఎంత ముంచి తీసినా ఈ మనస్సుకి ఈ శరీర భ్రాంతి పోదు. శరీర భ్రాంతి ఉండబట్టే ఈ మనసు ఆ గంగా స్నానం చేయడానికి వెళ్ళింది, పుష్కర స్నానాలకి, గోదావరి స్నానాలకి, సముద్ర స్నానాలకి, హిమాలయాలని, ఆ గుట్టలని, ఈ పుట్టలని, ఆ చెట్లని, ఈ పుట్టలని ఇవన్నీ తిరుగుతూ ఉన్నది ఎందుకు? ఈ శరీరానికి ఏదో శుద్ధి చేస్తే ఆత్మ శుద్ధి పడుతున్నది అని ఈ ఆత్మ అనుకుంటున్నది. అయితే శుద్ధి పడుతున్నదే, ఇంకా భ్రాంతి పెరుగుతూ ఉన్నది. మొన్న రామేశ్వరం వెళ్ళొచ్చామండి, రేపేమో ఇంకొక కైలాస తీర్థం వెళ్తున్నామండి. మొన్న శ్రీశైలం వెళ్ళొచ్చామండి, ఈసారి భద్రాచలం వెళ్తున్నామండి. అంటే ఒక క్షేత్రం చూసిన తర్వాత ఇంకో క్షేత్రం చూస్తే ఇంకా ఏదో వస్తుందనేటువంటి భ్రాంతి పెరిగిందే కానీ నీ భ్రాంతి తగ్గడంలా. న శక్త్యో నచ కోటి కర్మభి, యజ్ఞయాగాది కర్మల లాంటి కర్మలు 1,000,000 కర్మలు నువ్వు చేసినా ఈ ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది నీకు తెలియబడటం అనేది సాధ్యమయ్యే విషయమే కాదు. మరి ఆత్మ విషయం ఎలా తెలుస్తుంది అంటే వివేక విజ్ఞాన మహాసినా వినా, వివేకము విజ్ఞానముతో కూడినటువంటి ఆత్మానాత్మ విచారణ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆత్మానాత్మ వివేకీనాం సుఖ సంసార ఏవచ అని ఆత్మానాత్మ విచారణ చేయాలి. ఆత్మ అంటే ఏంటి? అనాత్మ అయినటువంటి దేహం అంటే ఏంటి? ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎలా ఉన్నది? అసలు ఆ ఆత్మకి ఈ దేహానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ పాపపుణ్యాలేంటి? ఈ కర్మలేంటి? ఈ కర్మల వల్ల జననం ఎలా వస్తున్నది? ఈ మరణం ఎలా సంభవిస్తున్నది? ఈ జననము, ఈ పెరుగుదల, ఈ వృద్ధాప్యము, ఈ మరణము అనేటువంటివి రావడానికి కారణం ఏంటి? ఈ రోగాదులేంటి? ఈ కష్టసుఖాలేంటి? ఈ భార్య ఏమిటి? ఈ పిల్లలేమిటి? అసలు ఈ అనుబంధాలు ఏమిటి? ఈ ప్రపంచంతో నాకున్నటువంటి యొక్క ఈ అవినాభావ సంబంధం ఎలా కలిగింది? ఇదంతా కూడా నీవు విచారించాలి. అది నీకు ఎలా లభ్యమవుతుంది అంటే గురు సాక్షాత్కారం వల్ల,
గురువు అనుగ్రహాన్ని నీవు పొందడం వల్ల, గురుసేవా దురంధరుడివి అవ్వడం వల్ల, ఆ గురువు దగ్గర ఈ ఆత్మానాత్మ విచారణ చేయడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. దశావతారాలు ఎత్తినటువంటి పరంధాముడని చెప్పబడుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మే సామాన్య మానవుడిగా, సామాన్య జ్ఞానిగా నివసిస్తూ ఉన్నటువంటి యొక్క మాలవాడైనటువంటి యొక్క సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదసేవ చేసి అనేక రకాలైనటువంటి సేవాది కార్యక్రమాలని ఆయనకి సల్పి ఆయన అనుగ్రహం వల్ల బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఆత్మానాత్మ విచారణ చేసిన వాడై తాను ఆత్మగా శాశ్వతుడైనటువంటి యొక్క స్థితిని పొందగలిగాడు. అయితే మనకి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నదండి. అదేంటంటే, ఏమయ్యా నచకర్మ కోటిభి అని చెప్తున్నారు కదా, మరి కొన్ని కోట్ల కర్మలు, ఈ యజ్ఞయాగాదులు అయినటువంటి యొక్క ఈ కర్మ స్థితులైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిర్వర్తించడం వల్ల ఏ ఉపయోగము లేదని చెప్తున్నారు కదా, మరి అయితే ఇప్పుడు ఈ చేసేటువంటి జనమంతా పిచ్చివాళ్ళ? ఈ యజ్ఞయాగాది కర్మలని, విగ్రహారాధనలని, ఈ పూజలని, ఈ పునస్కారాలని ఇవి శాస్త్రం ఎందుకు చెప్పింది? చిన్నపిల్లవాడికి నడకం వచ్చిన తర్వాత వాడు తల్లి ఏదో పనిలో ఉంటే వీడు రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయే పిల్లవాడు ఎటుపోయాడో తెలియకుండా మళ్ళీ ఈ తల్లి వాడి కోసం తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఈ తల్లి ఏం చేసిందంటే, ఒరే నాయనా అక్కడ బూచివాడు నాడు, వాడు బొంగనే పట్టుకుంటాడు, వాడు నల్లగా ఉంటాడు, గడ్డం ఉంటుంది, అది ఇదని చెప్పింది. పొరపాటున ఎవడైనా నాబోటాడు గడ్డం వేసుకొని అక్కడ కనిపించాడు అనుకో, పిల్లవాడికి భయం, అక్కడేదో ఉన్నది, బూచి ఉన్నది, పట్టుకు పెడుతుంది, వాడు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడని గబగబా పరిగెత్తుకుని ఇంటికి వచ్చేస్తాడు. అట్లా పాపము, పుణ్యము, స్వర్గము, నరకము ఇవన్నీ కూడా మానవుడి యొక్క సంస్కరణ కోసము చెప్పినటువంటి మాటలే కానీ అవి వాస్తవాలు మాత్రం కాదు. నీ యొక్క కుల మత ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి యొక్క ఆ ధర్మాచరణ, నిష్ఠతో కూడినటువంటి యొక్క ఆచరణలు ఇవన్నీ నీవు చేయటం వల్ల ఏమవుతున్నది అని అంటే మంచి సంస్కారం ఏర్పడుతున్నది. ఆ సంస్కారం వల్ల నీకు ఆత్మజ్ఞానం పొందే అర్హత కలుగుతున్నది. సాధన చతుష్టయ సంపత్తి అలవడుతున్నది ఈ నీ కర్మల వల్ల. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. తద్వారా నీవు గురువుని ఎత్తుక్కోవాలి అనేటువంటి జిజ్ఞాస ఏర్పడింది. అసలు భగవంతుడు అంటే ఏంటి? ఎన్ని పూజలు చేశాను, ఎన్ని యాగాదులు చేశాను, ఎన్ని కర్మలు చేశాను, కానీ ఈ కోరికలు, ఈ ఆలోచనలు ఆగడం లేదు, ప్రశాంతత దొరకడం లేదు, నిద్రలో ఉన్న ప్రశాంతత కూడా దొరకడం లేదు ఇక్కడ. కాబట్టి ఈ కర్మలన్నీ చేయడం వల్ల తాత్కాలికంగా ఆ 10 నిమిషాలలో ఏదో నేను ఆనందం పొందుతున్నాను అనేటువంటి ఒక భ్రాంతి తప్ప వాస్తవానికి ఇక్కడ నాకు ఎటువంటి యొక్క తృప్తి కలగడం లేదు అనేటువంటి యొక్క జ్ఞానం ఏదో ఒకనాడు కలుగుతుంది. అలా కలగడానికే శాస్త్రసమ్మతమైనటువంటి యొక్క యజ్ఞయాగాదులని, కర్మకాండలని, పూజలని, పునస్కారాలని వీటికి ఈ హైందవ ధర్మంలో విధించారు. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఈ సమాజం భ్రష్టు పడుతుంది. ప్రతివాడు ఆత్మ కోసం తంటాలు పడటము అనేటువంటిది సాధ్యం కాకపోవచ్చు. అందుకని సాధ్యం కాని దానిని సాధ్యపరచడానికి ప్రయత్నం చేయడము అనేటువంటిది ఒక జిజ్ఞాస. అది నా వల్ల కాదండి అని అనుకునేటువంటి వాడికి భయభక్తులు లేకపోతే ఈ సమాజం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి వాడికి దైవము అనేటువంటి ఒక స్థితిని ఏర్పాటు చేసి ఆ దైవాన్ని పొందడానికి కావలసినటువంటి వైబ్రేటివ్ సైన్స్, మంత్రశాస్త్రం, కెమికల్ సైన్స్, తంత్రశాస్త్రం, అట్లా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలని సృష్టి చేసి గానము, మంత్రము, సమిధ, హోమము అనేటువంటి ఈ యొక్క సైంటిఫిక్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి మానవుడి యొక్క ఆరోగ్య విధానాన్ని, మానసిక విధానాన్ని, శారీరక భౌతిక స్థితులని పరిరక్షించడానికై ఈ యొక్క విధులన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎన్ని శారీరక శుద్ధులు చేసినా, అంటే ఎన్ని సోపులు పెట్టి ఈ శరీరాన్ని రుద్ది 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 చేసినా ఇది మాత్రం చచ్చేది ఖాయమే. అప్పుడైనా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళవలసిందే. ఇలా నీవు ఈ ఆత్మ బయటికి వెడుతున్నది అనేది కనుక నీకు అర్థమై ఉన్నట్లయితే
ఈ శరీరాలు నేను కాదు, ఈ శరీరాలు వేరుగా ఉన్నాయి అనేటువంటిది నీకు స్పష్టమవుతుంది. అయితే మరి నీవు అలా ఉన్నటువంటి వాడివి నువ్వు ఈ శరీరాల్లో నుంచి ఇప్పుడెందుకు కనిపించడం లేదయ్యా అంటే, నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉన్నాయి. అయితే ఆ నీళ్ళని కనపడనీయకుండా పైన పాచి పడుతుంది. ఈ పాచి వల్ల లోపల ఉన్నటువంటి నీళ్లు కనపడవు కాబట్టి ఇప్పుడు నీళ్ల మీద ఉన్నటువంటి పాచిని పక్కకి తీసి తెలివి కలిగినటువంటి వాడు ఆ నీళ్లలో దప్పిక తీర్చుకుంటాడు, స్నానం చేస్తాడు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఆ నీటితోటి తాను సాధ్యం చేసుకుంటాడు. కాబట్టి నీవు కూడా ఏం చేయాలి? ఇక్కడ ఎట్లానైతే ఆ నీళ్లల్లో ఉన్నటువంటి ఆ నాచు పెరిగి ఆ నీళ్ళని కనపడకుండా చేసేసినావు. ఇప్పుడు మనం అక్కడక్కడ చెరువులలో చూసినట్లయితే ఈ తామర తుంపరలు విపరీతంగా పెరిగి ఉంటాయండి. అడుగున నీళ్లున్న సంగతి కనిపించవు, అసలు అంతా పైన ఊరికే గడ్డి పేరుకున్నట్టు పేరుకొని ఉంటుంది. అవి పక్కకి అంటే కానీ లోపల ఉన్న నీళ్లు మనకి కనిపించవు. అట్లానే ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఏంటో తెలుసుకొని ఈ శరీరాంతర్గతమై, శరీరం అంటే ఈ ఒక్క శరీరం కాదండి, 5 శరీరాలకి లోపల వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క ఈ ఆత్మ ఏంటో తెలుసుకొని ఈ ఆత్మానాత్మ విచారణ చేసి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని దర్శించి ఆ జ్ఞానాన్ని పొంది అతను నిరతిశయమైనటువంటి ఆనందాన్ని పొందడానికి సాధ్యమవుతూ ఉన్నది. అయితే ఇక్కడ నీకు ఈ 5 శరీరాల గురించినటువంటి యొక్క విషయం ఏంటో నీకు శుభ్రంగా గనక అర్థమై ఉన్నట్లయితే ఈ 5 శరీరాలేంటి, ఒక్కొక్క శరీరానికి ఉన్నటువంటి లక్షణాలేంటి, ఆ శరీరాన్ని నేను ఎలా అర్థం చేసుకొని ఇది శరీరం అని నేను భావించాలి, ఆత్మ కాదు అని నేను తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మొదటి శరీరమైనటువంటి యొక్క అన్నమయ కోశం ఇది ఎలా వచ్చింది? ఇది అన్నము వల్ల పరిణితి చెంది ఈ శరీరం వచ్చింది. అన్నము రక్తముగా మారి ఈ రక్తము శుక్లముగా మారి ఈ శుక్లము శోణితంతో కలిసి ఈ శరీర దేహేంద్రియాలన్నీ ఏర్పడ్డాయి. అదెట్లా అంటే తల్లిదండ్రులు తిన్న అన్నాహారాల వల్లనే రక్తమే వాళ్ళల్లో ఏర్పడినటువంటి రక్తంలో మార్పు వచ్చి ఆ రక్తం మారి నీకు శుక్ల శోణితాలుగా ఏర్పడి ఈ యొక్క శరీరాలు పుట్టడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరము దేనివల్ల ఏర్పడింది? అన్నము వల్లనే ఏర్పడింది. ఈ మాట మనకు భగవద్గీతలో చెప్పారు, అన్నాద్భవంతి భూతాని. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, అయ్యా ఇప్పుడంటే స్త్రీ పురుషులు జంతువులు ఇవన్నీ ఉన్నాయి, ఆ అన్నాన్ని భుజించినాయి, అవి రక్తంగా మారినాయి, శుక్ల శోణితాలుగా మారినాయి, ఇవి కలవడం వల్ల ఇక్కడ పిండోత్పత్తి జరిగింది, ఈ పిల్లలు వచ్చారు, లేకపోతే ఈ జనరేషన్ ఇలా ఉత్పన్నమైంది. మరి ఆది ఎందు ఇవన్నీ ఏమీ లేవు కదా, అన్నం పుడితే ఈ అన్నాన్ని ఎవరు తిన్నారు, అది ఎలా రక్తంగా మారింది, ఎలా శుక్ల శోణితాలైనాయి? ఇది నీకు తెలియాల్సినటువంటి విషయం. దీనిని గురించి ఆలోచించాలి. నీవు జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే బియ్యాన్ని కొన్నాళ్ళు ఒక భరిణలో పోసి మూత పెట్టండి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ మూత తీసి చూస్తే లోపల ఏముంటాయి? బియ్యంతో పాటు కొన్ని పురుగులు ఉంటాయి. ఎవరు ఇప్పుడు ఆ పురుగుల్ని సృష్టి చేశారు? ఎలా వచ్చినాయి అంటే ఈ అన్నములో రసమున్నతిగా శుక్లంబగు, అన్న రసమే శుక్లముగా మారుతున్నది, అదే జీవకణాలుగా మారిపోతున్నది. ఆ జీవకణాలలో ఏర్పడుతున్నటువంటి మార్పులే ఈ పురుగులు. అలా పరిణామక్రమాన్ని పొందుతూ 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 ఈ జీవులు పెద్దయి పెరిగి ఇదిగో ఈ మానవాకృతి దాకా వచ్చినాయి. కాబట్టి ఈ స్థూల దేహానికి అన్నమయ కోశం అని పేరు. ఇది తల్లిదండ్రుల వల్ల మనకి సంప్రాప్తమవుతూ ఉన్నది. ఈ శరీరం అన్నం లేకుండా జీవించదు. కాబట్టి దీనిని ఏమంటున్నాం మనం? అన్నమయ కోశము. దీనికి ఉన్న లక్షణాలేంటి? ఉత్పత్తి, స్థితి, పరాధీనము. అయితే దీనిలో గతంలో చెప్పుకున్నాం సప్తధాతువులు ఉన్నాయని. ఏమున్నాయి? చర్మం ఉన్నది, మజ్జ ఉన్నది, రుధిరం ఉన్నది, ఎముకలు ఉన్నాయి, మలమూత్రాదులు ఉన్నాయి, హేయమైనటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి సప్తధాతువులతోటి కూడుకొని ఉన్నటువంటిదే ఈ అన్నమయ కోశం. ఇది అనిత్యమైనటువంటి వస్తువు. నిత్యం అంటే ఏంటి?
శాశ్వతంగా ఉండటం. సృష్టికి పూర్వం ఉండాలి, ఇప్పుడు ఉండాలి, సృష్టి వెళ్ళిన తర్వాత కూడా ఉండాలి. కానీ ఇది సృష్టి అయిన తర్వాత కొంతకాలం మాత్రమే ఈ దేహం ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతున్నది. రాముడు అలానే కొంతకాలం ఉండిపోయాడు, కృష్ణుడు అలానే కొంతకాలం ఉండిపోయాడు. మనం చెప్పుకునేటువంటి సప్తకోటి దేవతలు కూడా వీళ్ళు శాశ్వతంగా ఇక్కడ ఉండలే, కొంతకాలం ఉండి ఆ శరీరాలను వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు. కాబట్టి ఈ అన్నమయ కోశాలు ఏవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు. ఇది గనక నీకు అర్థమైనట్లయితే ఈ శరీరం చాలా మలినమైనటువంటిది అని నీకు తెలుస్తుంది. ఇది అనిత్యమైనటువంటి వస్తువు. ఈ స్థూల దేహానికి నీవు ఎన్ని శుద్ధులు చేసినా, ఎన్ని పాలిష్లు పెట్టినా, ఎన్ని సెంట్లు కొట్టినా ఇది మాత్రం ఏనాడు కూడా ఆత్మగా మాత్రం మారదు, మారబోదు కూడా. నీకు ఇంకా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడంటే ఈ స్థూల దేహం ఉన్నదండి. మరి ఈ స్థూల దేహాలు పుట్టక ముందు ఆత్మ ఉంది, ఈ స్థూల దేహాలు పోయిన తరువాత కూడా ఆత్మ ఉంది. అయితే శరీరం మాత్రం మధ్యలో కనిపిస్తున్నది అంతే. శరీరం ఇప్పుడే ఉంది, దీనికి ముందు ఆత్మ ఉంది, దీని తర్వాత కూడా ఆత్మ ఉంది. అంటే నువ్వు నీ తండ్రి యొక్క వీర్యంలోకి, లేదు ఆయన తినే అన్నంలోకి రాకముందు కూడా నువ్వు ఉన్నావు. ఆ బియ్యం కాకముందు నువ్వు ఉన్నావు, బియ్యం అయ్యావు, బియ్యంలోకి వచ్చావు, అక్కడ నుంచి ఈయన తిన్నాడు, ఆ తిన్నటువంటి దాని నుంచి రక్తంగా మారింది, ఆ రక్తంలోకి వచ్చావు, ఆ తర్వాత శుక్లంగా మారావు, ఆ తర్వాత తల్లి గర్భంలోకి వెళ్ళావు, శోణితంతో కలిసావు, ఆ తర్వాత ఈ శరీరాన్ని సంతరించుకున్నావు. ఆ తల్లి గర్భంలో కోడిగుడ్డు ప్రమాణంగా ఉన్నటువంటి కాలంలో కూడా నువ్వు ఉన్నావు. కానీ అప్పుడు నీకు పేరు లేదు. ఈ కళ్ళు, ఈ ముక్కులు, ఈ చెవులు, ఈ కాళ్ళు ఇవేమీ లేవు, అయినా నువ్వు ఉన్నావు. అది క్రమేణా కాళ్ళు, చేతులు, ఆకారాలను సంతరించుకొని తల్లి గర్భంలో పెరిగి 9 నెలల 10 రోజులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆ తల్లి పక్కలోకి చేరిన తర్వాత అప్పుడు ఈ కలిగిన ఈ రూపాన్ని చూసి దీనికి ఒక వెంకయ్యనో కోటయ్యనో ఒక పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు పేరు పెట్టింది దేహానికా నీకా? ఈ పేరు పెట్టక ముందు కూడా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ పేరేంటి తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? ఇదిగో వెంకయ్య అనే పేరే నాది అని అనుకుంటున్నావు. ఎందుకని? ఈ మాయతో కూడినటువంటి జగత్తే నిత్యము అని చెప్పి నీ తల్లిదండ్రులు నీకు చెప్పారు. వాళ్ళు దానికోసమే తాపత్రయపడుతున్నారు. దానికి పెట్టిన పేరే అది నీ పేరనే చెప్పారు వాళ్ళు. దీనిని నువ్వు నమ్మావు. నేను ఆత్మస్వరూపుడిని, ఈ సృష్టి పుట్టక ముందు కూడా నేనున్నాను, ఇప్పుడున్నాను, మళ్ళీ సృష్టి పోయిన తర్వాత కూడా నేను ఇలానే ఉంటాను. ఈ శరీరం పోయినా, ఈ శరీరము ఉన్నా, ఈ భార్య పోయినా, ఈ పిల్లలు పోయినా, ఈ సంసారం పోయినా, ఈ ఇళ్ళు వాకిళ్ళు, ఈ డబ్బు, ఈ దశకము, ఈ సూర్యచంద్రులు ఇవన్నీ పోయినా కూడా నేను ఉన్నాను అనేటువంటి యొక్క జ్ఞానము నీకు లేకపోబట్టి ఈ శరీరమే నేను అనుకొని ఇదిగో ఆ పిండ రూపంలో నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన ఈ శరీరానికి పెట్టినటువంటి ఒక గుర్తును పట్టుకొని నేను వెంకయ్యని, నేను పుల్లయ్యని, నేను కోటయ్యని అంటున్నావు. అవునా? నువ్వు ఈ బియ్యంలోకి రాకముందు, అంటే తండ్రి వీర్యంలోకి రక్తముగా మారి దానిలో నువ్వు లేకముందు, ఈ పిండంలోకి రాకముందు నీ కులం ఏంటి? నీ కులం ఏంటి? ఏ కులము లేదు కదా. మరి ఇప్పుడు నీకెక్కడ నుంచి వచ్చింది ఈ కులం? నీవు పుట్టకముందు కులం లేదు, నీవు చనిపోయిన తర్వాత మళ్ళీ ఏ కులంలో ఉంటావో నీకు తెలియదు. మరి ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ శరీరానికి ఏర్పడినటువంటి యొక్క అవస్థలలో ఏర్పడినటువంటి ఈ కులము, ఈ కుల ధర్మాలు, ఈ కుల ఆచారాలు, ఈ శరీరానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క ధర్మ మర్మాలు ఇవన్నీ ఎలా శాశ్వతమవుతాయి? అందుకనే ఆయన అనండి, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది. ఎందుకు? ఆవులకి ఏ కులం ఉన్నది? నల్లావైనా, తెల్లావైనా, కర్రావైనా, ఏ ఆవైనా అవి ఇచ్చేటువంటి పాలల్లో ఏ కులము కనిపించడంలే, పాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అలానే విజ్ఞానవంతుడైనటువంటి మానవుడిలో కనిపించవలసింది ఏంటంటే కులాలు, మతాలు, ఘర్షణలు ఇవి కాదు. విజ్ఞానం, తెలివి, ఆత్మస్ఫూర్తి, ఆత్మజ్ఞానం, తాను ఆత్మగా ప్రకాశిస్తూ ఉండటం, నేను మానవుడిని అని తెలుసుకొని మానవుడిగా జీవించటం. ఇది వదిలిపెట్టి నేను బ్రాహ్మణ్ణి, నేను రెడ్డిని, నేను తెలగాని, నేను కమ్మని, నేను చౌదరిని అని కొట్టుకుంటూ ఉండేటువంటి యొక్క ఈ స్థితి నీకు బ్రహ్మానుభవాన్ని కలిగిస్తుందా? ఇది నీకు జ్ఞానమైనటువంటి విషయమా? కాదు కదా. కాబట్టి
దేహంలో ఏర్పడేటువంటి మార్పులు అనేటువంటివి పొట్టి పొడుగు ఎరుపు నలుపు దేహ ధర్మాలు ఇవన్నీ కూడా ఆత్మస్థితికి సరితూగేవి కాదు. ఈ పుణ్యపాపాలు దేహానికి సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినటువంటివి కాదు. అర్థమైందా? పుణ్యం చేయడం వల్ల ఇదిగో వీడికి మంచి శరీరం వచ్చిందండి, మంచి ఐశ్వర్యం వచ్చిందండి, లేకపోతే మంచి అందమైనటువంటి రూపం వచ్చిందండి అని అంటే ఆత్మ ఎలా ఉన్నదో నీకు తెలియదు కాబట్టి శరీర సౌందర్యాన్ని చూసి వాడు గొప్పవాడయ్యాడు, అదేయాడు ఇదేయాడు అంటున్నావు. మరి ఆత్మ వీటన్నిటికంటే ముందు ఉన్నది కదా. అది ఏ పాపము చేయలేదు, ఏ పుణ్యము చేయలేదు. పుణ్యపాపాల వల్ల ఏదైనా మార్పులు వస్తే దేంట్లో వస్తున్నాయి? శరీరంలో వస్తున్నాయి. కాబట్టి పుణ్యపాపాలు అనేవి నరకస్వర్గాలు అనేటువంటివి ఈ శరీరాలకు సంబంధించినవి మాత్రమే. ఇది నీకు సుస్పష్టం. చాతుర్వర్ణ్య స్థితి అయినటువంటి యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి స్థితులు కానీ, వీటికి నియమించినటువంటి ధర్మాధర్మ విచక్షణ కానీ, సంధ్యావందనాది అనుష్ఠాన క్రియలు కానీ, యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ కూడా ఈ శరీర ధర్మానికి మాత్రమే. శరీరమాంద్యం ఖలు ధర్మ సాధనం అని ఈ ధర్మ సాధనలన్నీ కూడా నీకు ఈ శరీరాన్ని పెంచి పోషించడానికే. అందుకనే భగవానుడు ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, త్రైగుణ్యో విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. వేదములన్నీ కూడా త్రిగుణ ప్రతిపాదితమైనటువంటివేను. త్రిగుణ సంబంధమైనటువంటి యొక్క భోగాలని, కష్టాలని, సుఖాలని, ఆనందాలని నీకు కలిగిస్తాయే కానీ అంతకు మించి ఆత్మజ్ఞానాన్ని నీకు కలిగించవు. కాబట్టి అర్జున, ఈ కష్టసుఖాలని కలిగించి ఉత్తమ ప్రాప్తిని, ఉత్తమ లోకాలను, ఇంతకంటే కోటీశ్వరుడి కావడమో, అంతకంటే గొప్ప రాజువు కావడమో, అంతకంటే ఇంకా గొప్పమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడమో, హీనమైనటువంటి యొక్క బానిసతనాన్ని పొందడమో, ఇవన్నీ కూడా ఈ భౌతిక కాయానికి విధింపబడినటువంటి యొక్క కాలధర్మాలే కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పాడు. వాళ్ళు ఎన్ని చెప్పినా మనకు మాత్రం జ్ఞానం కలగడం లేదండి. కారణం, నేను బ్రాహ్మణుడండి అని అనడం మానుకున్నానా? అనలేదు, మానుకోలేదు. నేను క్షత్రియుడండి అనడం మానుకున్నామా? మానుకోవడం లేదు. ఎందుకని? ఇది మానుకుంటే మనకి ఇక్కడ మనుగడ లేదేమోనని భయం. ఈ కులం పేరు చెప్పుకోకపోతే మనం మనుషులుగా గుర్తింపబడమేమోననేటువంటి భయం. మమ్మల్ని గుర్తించడం లేదండి. ఎవరు గుర్తించాలి నిన్ను? నువ్వు మనిషి అన్న సంగతి నీకు గుర్తుందా? నేను మనిషిని అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. నిన్ను ఈ ప్రపంచం మనిషిగా ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంది. నిన్ను నువ్వే గుర్తించడంలా, నిన్ను నువ్వు గుర్తించలేని అజ్ఞాన దశలో ఉండి నేను ఫలానా కులస్తుణ్ణి, నేను ఫలానా మతస్థుణ్ణి, నేను ఫలానా ధర్మాన్ని ఆచరిస్తున్నాను, ఇదే ధర్మము, ఇదే శాశ్వతము, ఇదే ఆచరించాలి, ఈ అజ్ఞానములో నువ్వు బ్రతుకుతూ జనాన్నందరినీ అజ్ఞానులని చేస్తూ జ్ఞానమైనటువంటి స్థితి వాడికి కలగనివ్వకుండా ఒక మౌఢ్యమైనటువంటి మూర్ఖమైనటువంటి యొక్క స్థితిలో వాడిని ప్రవర్తింపచేస్తూ నేను ఈ జనాన్ని సంస్కరిస్తున్నాను అని అనడం అనేటువంటిది ఏ రకమైనటువంటి విజ్ఞానం? ఒక్కసారి ఆలోచించు. ఈ పాపాలన్నిటినీ భగవంతుడు పోగొడతాడండి. అసలు పాపాలనేటువంటివి ఏమిటో చెప్తావా? పోనీ ఒక్కసారి. దేహం చేసేది దేహం పనులే. కన్ను కన్నులాగా చూస్తుంది అంతే, అది పాపమా? ముక్కు ముక్కులాగానే వాసన చూస్తుంది, అది పాపమా? చెవు చెవులాగానే వింటుంది, అది పాపమా? నోరున్నది, మాట్లాడుతుంటుంది, అది పాపమా? కాళ్ళు చేతులు నడుస్తుంటాయి, మలమూత్రాలని అవయవాలు విసర్జిస్తుంటాయి, వాటితో సంభోగ క్రియలు చేస్తూ ఉంటాయి, అవి ఆ వస్తు ధర్మాలు. పాపపుణ్యాలు అనేటువంటివి శరీరానికి నువ్వు విధించుకున్నటువంటి కట్టుబాట్లు అని. ఇప్పుడు ఆ కట్టుబాట్లని వద్దు అని చెప్పడం లేదు. సమాజ మనుగడ కోసం సమాజాన్ని నీవు ఒక పద్ధతిగా, ఒక క్రమపద్ధతిగా నడిపించుకోవడం కోసం ఈ ధర్మాలు అవసరమే. వాటిని ఆచరించాలి. ధర్మం చెరా, ధర్మాన్ని ఆచరించాలి. సత్యం వద, ఏది సత్యమై ఉన్నదో దానినే నీవు చెప్పాలి. ఏమిటి సత్యం? నేను మనిషిని. మరి బ్రాహ్మడు ఎవరయ్యా? ఎంఏ చదివిన తర్వాత వాడు లెక్చరర్ అయితే నేను లెక్చరర్ అంటున్నాం. లెక్చరరు అనేటువంటిది నీవు తెలుసుకున్న విజ్ఞానానికి పెట్టిన పేరు. అట్లానే బ్రాహ్మడు అనేది నువ్వు తెలుసుకున్న విజ్ఞానానికి పెట్టినటువంటి పేరు. అట్లానే వైశ్యుడు అనేటువంటిది నువ్వు చేస్తూ ఉన్నటువంటి పనికి నీకున్నటువంటి విజ్ఞానానికి పెట్టినటువంటి పేరు.
క్షత్రియుడు అని నీకు ఉన్నటువంటి జ్ఞానానికి నీకు ఉన్నటువంటి తెలివికి పెట్టినటువంటి పేరు, అంతేకాని వాస్తవమైనటువంటి ఆత్మకి మాత్రం కాదు. కాబట్టి ఆత్మ బ్రాహ్మడు కాదు, క్షత్రియుడు కాదు, శూద్రుడు కాదు, షాయిబు కాదు, క్రిస్టియన్ కాదు, ఇంకా ఇతరమైనటువంటి ఎరుకల, యానాది, ఉప్పర, జోగి, జంగం అనేటువంటి కులాలు కాదు. ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మ స్వరూపమే. నీ యందు ఉన్న ఆత్మ పరమాత్మే, నా యందు ఉన్నటువంటి ఆత్మ కూడా పరమాత్మే. అందుకనే ఒకప్పుడు ఈ భారతదేశంలో ఈరోజు 100 కోట్ల మంది జనాభా ఉన్నారు, కానీ ఆనాడు 7 కోట్ల మందే ఉన్నారు. 7 కోట్ల మంది జనాభా ఉంటే ఈ 7 కోట్ల మందిని దేవతలనే చెప్పారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలే. ఎందుకని? ఆత్మ వారి యందు ఉన్నది కాబట్టి. కానీ నువ్వేం చేసావు? ఇప్పుడు వాళ్ళు వేరండి, వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, మనమైతే కాదు అని అంటున్నాం. ఇది జ్ఞానమా అజ్ఞానమా? ఈ శరీరాన్ని నీవు విచారణ చెయ్యక, దానికి ఉన్నటువంటి లక్షణాలని తెలుసుకోక, కేవలమైనటువంటి యొక్క అజ్ఞాన భ్రాంతి చేత ఈ శరీరమే నేను అనుకొని, ఇది బ్రాహ్మడు అనుకొని, ఇది క్షత్రియుడు అనుకొని, ఈ కులమతాలను పెంచుకుంటూ ఈ వైషమ్యంతోటే నీవు కొట్లాడుకుంటూ బ్రతుకుతున్నావే కానీ వీటిని ఉద్ధరించడానికి మాత్రమే ఈ కర్మకాండలు, యజ్ఞయాగాదులు, ఈ పూజాది క్రతువులు, ఈ ప్రార్థనలు, ఈ ధ్యానాలు, ధారణలు ఇవన్నీ చేయిస్తున్నావే కానీ వాస్తవమైనటువంటి యొక్క ఆత్మస్థితిని తెలుసుకుంటానికి మాత్రం కాదు. దానికే సీతారామాంజనేయుల్లో ఒక మాట అంటాడండి. ఏమన్నారంటే ఆయన, ఆత్మని తెలుసుకుంటానికి ఇంత కష్టం లేదు, చెలువుగా భూవులు జీరుట కంటెను, పల్పగా కన్గవ మూయుట కంటెను, సులభము సూక్ష్మము వత్స. ఆత్మని తెలుసుకోవడం అనేది కన్ను ముయ్యడం నీకు కష్టమవుతుందేమో కానీ ఆత్మని తెలుసుకోవడం కష్టం లేదు. భగవంతుని తెలుసుకుంటానికి నీవు కష్టపడవలసినటువంటి అవసరం లేదు. తల్లకిందులుగా తపస్సు చేయని అవసరం లేదు. అందుకనే వేమన తిట్టాడు, ఆకులలమలు భుజించి ఉచ్చదప్పిదావి ఉడుకు కోర్చి గోతిలోన కూర్చున్న కల్గునా మోక్షంబు, భూగర్భంబులా ఎందు భుజగంబులా రీతి వేలవత్సరంబులు జీవించుటే గాని కాయసిద్ధి ఎట్లు కమనీయ గమ్యంబు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నువ్వేదో శరీరాన్ని ఉద్ధరిద్దామని చేస్తున్నావు. ఎలిక తోలును తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అని. అది నల్లగా ఉంటుంది ఎలుక. దాన్ని ఎంత నువ్వు శుద్ధి చేసినా, ఎన్నిసార్లు తోమినా, ఎన్ని మంత్రాలు చెప్పినా అది కనీసం వెంట్రుక కూడా తెల్లబడదు. మరి నువ్వు శుద్ధి అవుతావా? కావు. ఎప్పుడు శుద్ధి అవుతావు? ఎప్పుడు అపవిత్ర పవిత్రోవా అని చెప్పుకోగలుగుతావు? నీవు నీకంటే ఉత్తమమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపాన్ని నీవుగా ఎరిగినప్పుడు నీవు ఉన్నతుడవైనటువంటి యొక్క జ్ఞానిగా మారి నీవు పరమాత్మగా జీవిస్తూ ఈ శరీరంతో నాటకమాడుతూ ఉంటావు. ఎన్నోసార్లు చెప్పానండి గతంలో, ఈ శరీరం అనేది నీకు ఒక వెహికల్ లాంటిది. వెహికల్ నువ్వు కాదు. ఈ వెహికల్లో నువ్వు ఉండేటువంటి డ్రైవర్వి మాత్రమే. తర్వాత నీ దైనందిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. కేవలం కారు నడుపుకుంటూ కూర్చోవడమే కాదు. కాబట్టి కారులో నీవు ప్రయాణం చేస్తున్నావు, ఆ కారుని అందంగా ఉంచుకోవడం అనేటువంటిది అవసరం. దానికి చేయవలసిన రిపేర్లు చేసుకోవాలి, దానికి అవసరమైనటువంటి యొక్క ఇంధనం పెట్టాలి. అట్లానే ఈ శరీరానికి కావలసినటువంటి మెరుగులు దిద్దుకోవాలి, దీనికి పెట్టవలసిన ఆహారం పెట్టాలి, దీనికి చేయవలసినటువంటి పూతలు కోటింగులు అన్నీ వేసుకోవాలి. కానీ నువ్వుగా తెలుసుకొని నిన్ను నువ్వు గ్రహించి నువ్వుగా జీవించాలి. ఇది ఆత్మజ్ఞానం. ఇది వదిలిపెట్టి రాముడు దేవుడండి, కృష్ణుడు దేవుడండి, వాళ్ళెవరో దేవుళ్ళు అయ్యారు, సరే ఓకే, మరి నీ సంగతి ఏంటి? నువ్వెప్పుడు దేవుడివి అవుతావని. అయ్యో భలేవారండి, మనం అంతటి వాళ్ళమా, మనం అట్లా కాదండి అని అంటే హిందూ సాంప్రదాయం అలా చెప్పలేదు. సర్వం ఖిల్విద బ్రహ్మం, జగత్తు మొత్తము బ్రహ్మమయమే. సూది పెట్టడానికి కూడా ఖాళీ లేనట్టుగా పరమాత్మ ఉన్నాడు అంటే నువ్వు పరమాత్మ కాదనా? అందుకని చెప్పారండి, మమాత్మ సర్వభూతాత్మ. ఈ జగత్తు నిండా నిండి ఉన్నటువంటి యొక్క ఏ జీవులైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆత్మతోటే నిండి ఉన్నాయి. కాబట్టి నా ఆత్మ ఏదైతే ఉన్నదో వారిలో ఉన్న ఆత్మ కూడా అదే. ఆత్మ ఇవ కేవలం, ఉన్నది ఆత్మ మాత్రమే. ఈ ఆత్మ అహం బ్రహ్మాస్మి, ఈ ఆత్మే బ్రహ్మస్వరూపం. కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా కూడా జగత్తంతా కూడా బ్రహ్మమయమే అయి ఉన్నది. అందుకని
సీతారామాంజనేయకర్త అన్నాడు, వివిధేంద్రియంబులకు విషయమీ విశ్వంబు అట్టి విశ్వరూపుండవు నీవుగాన వెదకనేలా ఈ సమరసైక్య జ్ఞానంబు ఎల్ల ప్రొద్దుతే జరిల్ల భూరి కృపను అనుగ్రహింపుము రమ రాఘవ శ్రీరామ రమ రామా. ఎందుకు ఈ మాట అన్నాడు? పిపీలికాది బ్రహ్మపర్యంతం ఆ బ్రహ్మ భవనాల్లోకాహ, పిపీలికం దగ్గర నుంచి ఆ భగవంతుని నువ్వు ఎక్కడ దాకా చెప్తున్నావో అక్కడ దాకా కూడా సర్వము వ్యాప్తమై ఉన్నది పరమాత్మే. మరి పదార్థం ఏంటండి అంటే, బాగా గాఢాంధకారంగా ఉన్నటువంటి చీకటిలో నువ్వు టార్చ్ లైట్ వేసుకొని పోతున్నప్పుడు టార్చ్ లైట్ ఫోకస్ పడినంత వరకు ఉన్నటువంటి యొక్క చీకటి ఎక్కడికైనా పారిపోయిందా? పోనీ పక్కకు జరిగిందా? చీకటి ఉన్నది కానీ నీకు కనబట్టంలా, వెలుతురు మాత్రమే కనిపిస్తున్నది. వెలుతురుని చూడడమే నీకు చేతవు, చీకటిని చూడటం చేత కాలేదు. ఆ చీకటి ఎలా ఉన్నదో ఇప్పుడు నువ్వు చూడలేవు. అలానే ఈ సృష్టిలో అంతర్వాహికగా ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఈ పట్టపగలైనా అర్ధరాత్రైనా చీకటైనా జీవులు ఉన్నా జీవులు లేకపోయినా జీవుల యొక్క అంతర్బహిష్టుల యందు కూడా తాను నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఈ మాట అన్నమాచార్య కూడా అంటాడు. ఏమంటాడు అక్కడ? తనయందు నన్నుంచి నాయందు తానుండి, తనలో నేనున్నాను నాలో తానున్నాడు. ఇక్కడెక్కడ వ్యత్యాసం లేదండి. ఈ జగత్తు మొత్తము కూడా ఆత్మస్వరూపమే అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ నీవు తెలుసుకోవాల్సిందేంటి? దేహేంద్రియ భ్రాంతి ఏదైతే ఉన్నదో దానిని నీవు పోగొట్టుకోవాలి. అందువల్ల నీవు ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటి ఇక్కడ అంటే, మనకి వాక్పాణిపాదపాయుపస్థలైనటువంటి 5 కర్మేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? వచన దాన గమన విసర్గానందములనే వాటిని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇవి ఆకాశ పంచభూతాలైనటువంటి యొక్క అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి యొక్క రజోగుణ భాగాల వల్ల ఈ యొక్క అంశాలు జన్మించినాయి. అయితే ఈ వాక్పాణిపాదపాయుపస్థలు అనేటువంటి యొక్క ఈ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణపంచకంతో కూడి, ప్రాణపంచకం ఏంటి? ప్రాణవాయువు, వ్యానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, అపానవాయువు, ఈ 5 వాయువులతో కూడి ప్రాణకోశము అని చెప్పబడుతూ ఉంది. ఇట్లా ఉన్నటువంటి యొక్క ఈ కర్మేంద్రియాలు, ఈ ప్రాణవాయువులు, ఈ రెండూ కూడా రజోగుణం వల్లనే ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రెండిటిని కలిపి ఒక కోశంగా చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే ఇది ప్రాణమయ కోశం అని చెప్తున్నాం కదా. ఈ ప్రాణమయ కోశానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఆకలి దప్పికలు అనేటువంటివి ఈ యొక్క ప్రాణమయ కోశానికి ఉన్నాయి. స్థూల శరీరమైనటువంటి అన్నమయ కోశానికి ఏమీ లేవు. ఎందుకని? అన్నమయ కోశం స్వతంత్రంగా చేయగలిగింది కాదు. అయితే ఈ ప్రాణమయ కోశం ఏదైతే ఉన్నదో ఇది ఆత్మని సంపూర్ణంగా ఆవరించింది. అంటే లోపల ఉన్నటువంటి కొబ్బరిని పైన ఉన్న టెంక ఎలా అయితే ఆవరించి లోపల కొబ్బరిని కనిపించకుండా, అది పగలగొట్టిన తర్వాత కానీ కొబ్బరి మనకి కనిపించదు, కొబ్బరికాయలు. అలానే ఈ ఆత్మ అనేది కొబ్బరిలాగా లోపల ఉంటే దానిని ఆవరించినటువంటి టెంక ఎట్లా అయితే దానిని కనపడనీయకుండా పైన ఒక కవచంలాగా ఉందో అట్లా ఈ యొక్క ప్రాణ శరీరం అనేటువంటిది ఈ ఆత్మని అలా ఒక కవచంలాగా కప్పేసి లోపల నుంచి బయటికి కనపడకుండా దానిని చేస్తూ దాని యొక్క స్వతసిద్ధమైనటువంటి యొక్క సత్తాన్ని బయటికి బహిర్ముఖం చేయనివ్వకుండా ఇవి అడ్డపడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాణం చేస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాణం వల్ల జరుగుతూ ఈ శరీరానికి ఏర్పడుతున్నటువంటి అవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ మనస్సు నావి, నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఈ ఆత్మకి బంధాన్ని కలిగించి ఈ ఆత్మ ఈ మనస్సు నేనేను అని అనుకొని చివరికి ఈ ఆత్మే ఈ మనస్సు, ఈ మనస్సే ఈ ఆత్మగా ఉంటూ ఈ కట్టుబాట్లు, ఈ భార్య పిల్లలు, ఈ సంసారం వీటిళ్ళలో పడి కింద మీద ఇబ్బందులు పడుతూ ఉంది. ఆత్మ స్వతసిద్ధంగా నిర్గుణ స్వరూపం అయినా గుణం ఎందుకు ఏర్పడింది అంటే దానికి ఎటువంటి గుణాలు ఏర్పడలే. ఈ ఇంద్రియ సాన్నిధ్యం వల్ల మనస్సు వల్ల గుణాలు కలిగినట్లు మనకి తోస్తున్నాయి. ఎవరికి తోస్తున్నాయి? ఈ మనస్సుకు తోస్తున్నాయి. ఈ మనస్సుకే గుణాలు కలిగినట్లు తోస్తున్నాయి. కానీ ఈ మనస్సు ఏమంటుందంటే నా వల్లనే ఇవన్నీ కలిగినాయి అని ఎంత నిజం చెప్తున్నదో నేను దాంట్లో ఇరుక్కొని ఉన్నాను అనేటువంటి యొక్క దాన్ని తెలుసుకోలేకపోతున్నది.
ఇక్కడ ఈ అన్నమయ కోశము, ఈ ప్రాణమయ కోశము ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మనకు అసలు ఈ యొక్క ఆత్మ ఉన్నది అని వ్యక్తమవుతుంది. ముందు ఇది మనం బాగా గుర్తు తెచ్చుకోవాలి. అసలు ఈ శరీరంలో ఒక ఆత్మ ఉన్నది అని తెలియాలి అంటే ఈ శరీరం కదులుతూ, ఈ శరీరం అన్ని పనులు చేస్తూ ఆలోచిస్తూ ఉంటే ఇందులో ఏదో ఉన్నది, అది దీన్ని నడుపుతున్నది అని మనం అనుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఇవి లేవనుకో, ఇవి పని చేయలేదనుకో, ఇప్పుడు మనం అనుకోగలుగుతామా? అనుకోలేం. కాబట్టి స్థూల శరీరంలో ఈ ప్రాణం లేకుండా ఉన్నట్లయితే ఇది జడమవుతుంది. జడమైనటువంటి దానికి ఈ యొక్క ప్రాణమే చైతన్యాన్ని కలిగిస్తూ ఉంది. ఒకవేళ ఈ ప్రాణ శరీరం గనక ఈ స్థూల శరీరంలో లేకపోతే ఏమవుతుంది? శవమవుతుంది. ఆ మాత్రానికి ఒకవేళ ఈ ప్రాణమయ కోశమే ఆత్మ అని అంటావా? అంటే ఈ ప్రాణం కూడా అన్య ప్రేరణ వల్లనే పనిచేస్తున్నది. అందువల్ల ఇది కూడా ఇంకొక దానికి శరీరంగా ఉంది. అర్థమైందా? అన్నమయ కోశం పనిచేయాలంటే ప్రాణమయ కోశం ఉండాలి, ప్రాణమయ కోశం పనిచేయాలంటే మనోమయ కోశం ఉండాలి. కాబట్టి ఈ ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు అనేటువంటిది నీకు స్పష్టంగా ఇక్కడ తెలియాలి. అయితే ఈ ప్రాణమయ కోశం వల్ల ఈ శరీరానికి చలనం కలుగుతున్నది అనేది మనం ఎలా నిర్ణయం చేస్తున్నామంటే బాహ్యమైనటువంటి యొక్క ఈ వాయు సంయోగం వల్ల ఈ ప్రాణములు అంతర్బహిష్యులయందు ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ఈ శరీరంలో తిరుగుతూ అవి ఈ శరీరానికి చైతన్యాన్ని, ఇంద్రియాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలకి, ఈ జ్ఞానేంద్రియాలకి, వీటికి. అయితే ఈ యొక్క ప్రాణవాయువుకి స్వయం ప్రతిపత్తి లేదు, ఇది జ్ఞాని కాదు అని ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే ఈ వాయువు ఈ ప్రాణం అనేటువంటి దాని సంయోగంతో కలిసి ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తున్నప్పుడు ఇది చెడ్డవాసన, ఇది మంచి వాసన, ఇది దుర్గంధము, ఇది సుగంధము అనేటువంటి యొక్క స్థితి ఏమీ లేకుండా అన్ని వాయువులని తనకి ఇష్టాయిష్టాలనేవి ఏమీ ప్రదర్శన లేకుండా తీసుకుంటూనే ఉంటుంది. అంటే ఈ ప్రాణానికి ఏమి ఇష్టాయిష్టాలు లేవు. కాబట్టి ప్రాణమయ కోసం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది కాదు. దీనికి సుఖంగా ఉండాలని కోరికేమీ లేదు. నువ్వు కష్టపడి పనిచేస్తున్నప్పుడు శ్వాస ఆడుతూనే ఉంటుంది, నువ్వు కష్టపడకుండా హాయిగా సోమరిపోతుగా పడుకొని ఉన్నప్పుడు శ్వాస దానంతరం ఆడుతూనే ఉంటుంది, గాఢ నిద్రపోతున్నప్పుడు ఆడుతుంటుంది, కలలు కంటున్నప్పుడు ఆడుతుంది, మంచి పనులు చేసేటప్పుడు ఆడుతుంది, చెడు పనులు చేసేటప్పుడు కూడా ఆడుతుంది. కాబట్టి దీనికి ఇష్టాయిష్టాలు, స్వయం ప్రతిపత్తి, లేకపోతే పుణ్యపాపాలు ఇట్లాంటి దీనికేమి ఇక్కడ లేవు. అందువల్ల ప్రాణమయ శరీరం అనేటువంటిది స్వతంత్రమైనటువంటి ఆత్మస్వరూపం కాదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే ఇంకొక దాని సహాయంతో ఇది పనిచేస్తున్నది కాబట్టి ఇది పరాధీనమైనటువంటిది. అయితే ప్రాణమయ శరీరం ఇలా ఉంటే ఈ ప్రాణమయ శరీరంతో అన్నమయ శరీరాన్ని పనిచేస్తున్నటువంటి మనస్సు ఏం చేస్తుంది అంటే ఇది మనోమయ కోశమని మనం ఎట్లా తెలుసుకుంటాం అంటే వినడం, అంటే దీనికి జ్ఞానేంద్రియాలతోటి ఎక్కువ పని ఉంటుంది. శ్రవణము, మననము, నిరుధ్యాస ఇవి జరగాలి అన్నా, లేకపోతే శబ్దస్పర్శ రూపరసగంధాలని మనము తెలుసుకోవాలన్నా కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము అనేటువంటి యొక్క ఈ పంచజ్ఞానేంద్రియాలు, తన్మాత్రాంశాలైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు, వీటి ద్వారా మాత్రమే ఇది పనిచేస్తూ ఉంటుంది పొద్దస్తమానం. కాబట్టి ఇక్కడ మనస్సుకున్నటువంటి యొక్క ఈ ఇంద్రియాలు, ఈ తన్మాత్రాంశాలు ఇవి కలిపి ఏం చేస్తున్నాయి? కామాది సంకల్పాలను కలిగి ఉంటున్నాయి, కోరికలను కలిగి ఉంటున్నాయి, ఇంద్రియ వ్యాపారాలని చేస్తూ ఈ ఇంద్రియ వ్యాపారాలన్నిటికీ కూడా ఈ మనస్సే అధిష్టానమై మనస్సు యొక్క ఆధీనంలో ఇవన్నీ కూడా నిర్వర్తింపబడుతూ ఉన్నాయి. ఇందులో ఎటువంటి సంశయం లేదు. ఇది ఎట్లాగండి అంటే భౌతిక ఇంద్రియాలన్నీ కూడా జాగ్రత్తావస్థలో ప్రాణ శరీరంతో కలిసి పనిచేస్తున్నప్పటికీ స్వాప్నికావస్థలో భౌతిక శరీరం అసలు పనిచేయటంలే. అవునా? కాళ్ళు, చేతులు ఇవేవి కూడా కర్మేంద్రియాలైనటువంటి యొక్క వాక్పాణిపాదపాయవస్థలు పనిచేయటం లేదు. ఎప్పుడు? స్వాప్నికావస్థలో. జాగ్రత్తావస్థలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రాంశాలు, పంచభూతాలు ఇవన్నీ కలిపి పనిచేస్తున్నాయి. స్వాప్నికావస్థలోకి వచ్చేటప్పటికి కర్మేంద్రియాలు పోయినాయి, ఇక్కడ జ్ఞానేంద్రియాలు మాత్రమే ఉన్నాయి. మనస్సు ఉంది, ప్రాణం ఉన్నది, వీటితోటి కలిసి మనస్సు పనిచేస్తూ ఉన్నది. అర్థమైందా? అయితే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలు పని చెయ్యడానికి కారణమైనటువంటి యొక్క ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థకి ఇక్కడ కాళ్ళు, చేతులు, ఈ బాహ్య ప్రపంచం ఇవన్నీ లేనప్పటికీ కూడా
అక్కడ ఉన్నటువంటి యొక్క మెదడులో ఉన్న నరాలలో పోనీ ఈ కొండలు గుట్టలు పుట్టలు రాళ్ళు చెట్లు మనుషులు ఇవన్నీ ఉన్నాయా అంటే లేవు. మరి ఎక్కడున్నాయి? మనస్సు అనే చెప్పబడుతున్నటువంటి దాని యొక్క అంతర్భాగంలో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అవునా? అలా నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రియ సహాయంతో వీటన్నిటినీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకొని ఆ స్వాప్నికావస్థలో అనుభవిస్తూ ఉన్నటువంటిది ఈ మనస్సే. అందుకని దీన్ని మనోమయ కోశము అన్నాం. ప్రాణమయ కోశమేమో వెంట్రుక కొన దగ్గర నుంచి కాలి గోటి చివరి వరకు కూడా సర్వత్రా శరీరం మొత్తం అంతం కూడా వ్యాప్తమయ్యి మనకి కనిపిస్తూ అన్నిటినీ పనిచేయిస్తూ ఉంటుంది. ఈ మనోమయ కోశము కేవలం ఆ యొక్క జ్ఞాపకాలని వాటిని తీసుకొని ఇక్కడ కాళ్ళు చేతులు ఇవన్నీ ఏమీ లేకపోయి ఉన్నప్పటికీ కూడా మనస్సు కన్ను ముక్కు నాలుక చెవి చర్మము వీటి ద్వారా గ్రహించినటువంటి యొక్క జ్ఞానంతో అక్కడ లేవు కళ్ళు ముక్కులు చెవులు అవేమి జ్ఞానేంద్రియాలు లేవు కర్మేంద్రియాలు లేవు అయినప్పటికీ ఈ మనస్సు పనిచేస్తున్నది. అంటే ఇక్కడ ఈ మనస్సుకి ఇంద్రియాలతోటి పని లేకుండా స్వయంగా తనకు తానే ఒక లోకాన్ని నిర్మాణం చేసుకొని ఆ లోకంలో తనలో తానే కల్పన చేసుకొని ఈ బాహ్య ప్రపంచంలో తాను ఏమైతే చూసిందో వాటన్నిటినీ అక్కడ మెమరైజ్ చేస్తూ ఉంది. సర్వ వ్యాపారాలని ఇదే అక్కడ నిర్వర్తిస్తూ ఉంది. అందువల్ల దీన్ని మనోమయ కోశము అని చెప్పవలసి వచ్చింది. కళ్ళు లేవు, బాహ్య ఇంద్రియాలు లేవు, బాహ్య ప్రపంచం లేదు, కానీ తనకంటూ అక్కడ ఒక ప్రపంచం ఉంది. ఇక్కడ చూసిన వాటన్నిటిని అక్కడ చూస్తున్నది. ఆ కొండలు ఆ గుట్టలు ఆ పుట్టలు ఆ చెట్లు ఇవన్నీ ఆ లోకం అక్కడ తనకు తాను నిర్మాణం చేసుకొని తనలో తానే చూసుకుంటూ ఉంది. అందుకని అదొక కోశం అన్నాం మనం. ఓకే, అందుకని ఇది ఏమంటుందంటే నేను వింటున్నాను, నేను చూస్తున్నాను. మనస్సు అంటూ ఉంది. అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలు పనిచేయాలంటే దీనిలోపల ఆత్మ అంతర్వర్తిగా ఉండాలి. స్థూలదేహం పనిచేయాలన్నా, ప్రాణదేహం పనిచేయాలన్నా, మనోమయ దేహం పనిచేయాలన్నా అంతర్వర్తిగా మాత్రం ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ యొక్క సాన్నిధ్యం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మయ అధ్యక్షైన పరిపాలయ అని. కాబట్టి ఈ ఆత్మ యొక్క సాన్నిధ్యంలో జరుగుతున్నప్పుడు ఈ ఆత్మ నేనే ఇవన్నీ అని అనుకొని ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఇది అజ్ఞానం. ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఈ ఆలోచనలన్నీ నాకే ఉన్నాయి, ఈ ప్రపంచమంతా నాలోనే ఉన్నది, ఈ ప్రపంచం నా వల్లనే సృజింపబడింది అని అనుకుంటున్నది ఎవరు? ఈ ఆత్మ. వాస్తవంగా ఇది సృజింపబడింది ఎవరి వల్ల? మనస్సు వల్ల. ప్రపంచం ఉన్నది ఎక్కడ? మనస్సులో. దానికి ఇంద్రియాలు లేకపోయినా అది స్వయం ప్రతిపత్తిగా పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఈ మనస్సు సంపూర్ణంగా పనిచేయాలి అని అంటే నామరూపమైనటువంటి ఈ జగత్తు లేకపోయి ఉన్నప్పటికీ కూడా నామరూపాత్మకమైనటువంటి జగత్తు లాంటి జగత్తుని తాను ఏర్పాటు చేసుకుంటున్నది. అలా చేసుకుంటానికి దానికి ఒక సత్తా కావాలి. ఎవరికి? ఈ మనోమయ కోశానికి. అది శరీరం. అది పని చేయాలి అంటే ఒక మెమరీ కార్డు ఉంది. ఆ మెమరీ కార్డు మళ్ళీ రైడ్ అవ్వాలి. రైడ్ అవ్వాలి అంటే ఏం కావాలి? దానికి తగినటువంటి అధిష్టానం ఇంకోటి ఏదో ఉండాలి. ఆ అధిష్టానం పేరు విజ్ఞానమయ కోశం. ఆ విజ్ఞానమయ కోశం అనే దాని యొక్క ప్రభావం వల్లనే ఈ మనోమయ కోశం పనిచేస్తున్నది. అర్థమైందా? ఈ మనోమయ కోశం వల్ల ప్రాణమయ కోశం పనిచేస్తున్నది. మనోమయ కోశం వల్లనే ప్రాణమయ అన్నమయ కోశాలు పనిచేస్తున్నాయి. కింద రెండు కోశాలు మనస్సు చేతనే పనిచేస్తున్నాయి. కానీ మనస్సు పనిచేయడానికి కావలసిన సత్తాని మాత్రం విజ్ఞానమయ కోశం ఇస్తున్నది. ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాలలో ప్రాధాన్యత మనస్సుకే ఉంది ఇక్కడ. అయితే విజ్ఞానమయ కోశ సత్తా వల్ల మనసు పనిచేస్తున్నప్పటికీ కూడా విజ్ఞానమయ కోశానికి అన్నిటినీ తెచ్చుకోవడం, దాచిపెట్టుకోవడం, కలలు కనడం అనేటువంటి లక్షణం లేదు కాబట్టి, ఆలోచించే లక్షణం లేదు కాబట్టి, దాని సత్తా వల్ల ఇది పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఇదే ఇక్కడ ప్రాధాన్యతని వహిస్తూ ఉంది పై స్థాయిలో కూడా. అంటే పై స్థాయిలో మనస్సు లేదు, విజ్ఞానమయ కోశం దగ్గర మనస్సు లేదు. ఇదే మనస్సు విజ్ఞానమయ కోశంలో నేనే చేస్తున్నాను అనే ఫీల్ పొందుతూ దీనికి అధిష్టానం కూడా నేనేను అంటుంది ఇక్కడ. ఇంకా కొంచెం వెనక్కి కనుక వెళ్ళినట్లయితే ఆనందమయ కోశం. ఏమిటి ఆనందమయ కోశం? గాఢ సుషుప్తి అవస్థే ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంలో అజ్ఞానమైనటువంటి యొక్క ఈ తమోగుణ సంపన్నమైనటువంటి అవ్యక్తం ఆవరించి ఉండటం వల్ల ఇక్కడ ఏమీ తెలియబడడంలే. ఏమీ తెలియబడడం లేదు అని ఎవరు చెప్తున్నారు? ఈ మనస్సే చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ఈ మనస్సే చెప్తున్నది.
అంటే విజ్ఞాన ఆనందమయ కోశాలకి కూడా తానే కారణకర్త అవుతున్నది. అంటే అక్కడ వ్యవస్థని తెలుసుకుంటానికి కారణాంశమైనటువంటి స్థితి ఇదే పొందుతున్నది, కింద వ్యవస్థని తెలుసుకుంటానికి కూడా కారణాంశమైన స్థితి ఇదే అవుతున్నది. అంటే ఇప్పుడు ఇది ఎక్కడున్నది? పైన 2 కోశాలకి కింద 2 కోశాలకి మధ్యలో ఉంది. ఏ మనస్సు చేత బంధకారణమైనటువంటి ఈ జగత్తుని పొందావో అదే మనస్సు చేత బంధ విమోచనమైనటువంటి మోక్షాన్ని కూడా పొందుతావు. అదొక్కటే ఉన్నది కాబట్టి. అర్థం కదా? మననేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మననం చేయటం వల్ల మనుష్యుడివయ్యావు. ఈ మననాన్ని వదిలిపెట్టేయాలంటే మళ్ళీ కారణమైనటువంటి అంశం ఇదే, ఈ మనస్సే. ఈ మనస్సు వల్లనే ఈ యొక్క మనోసంకల్పాలన్నిటినీ విసర్జించి నీవుగా ఉండవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. సుషుప్తిలో మనస్సు లేకపోయి ఉన్నప్పటికీ, కేవల జాగ్రత్త స్వప్నాదులలో ఈ మనస్సు ఉన్నప్పటికీ అక్కడ ఆ విషయాన్ని తెలుసుకుంటానికి కూడా ఈ మనస్సే కారణం. ఇది ఎట్లా సాధ్యమండి అంటే, ఇప్పుడు భూమి మీద ఏర్పడినటువంటి యొక్క ఆవిరిని ఎక్కడో ఉన్నటువంటి గగనతలానికి తీసుకువెడుతూ ఉన్నటువంటి యొక్క అంశం ఏంటి? వాయువే. చివరికి ఆకాశాన్ని కనపడనీయకుండా పూర్తిగా మేఘావృతమై ఉండేటట్టుగా చేసింది ఎవరిక్కడ? ఈ వాయువే. అయితే ఈ మేఘాలన్నిటినీ చెదరగొట్టి మేఘాలన్నిటినీ దూరంగా నెట్టేసేసి సంపూర్ణమైనటువంటి యొక్క నిర్మలాకాశాన్ని నిర్మలంగా ఉంచటానికి మళ్ళీ దోహదం చేస్తున్నది ఎవరిక్కడ? ఈ యొక్క వాయువే. అవునా? అలానే అన్నిటినీ పోగేసి నీ జీవితం మొత్తాన్ని భారంగా చేసింది ఈ మనస్సే. అన్నిటినీ మళ్ళీ చిందరవందర చేసి వాటన్నిటినీ పోగొట్టి చివరికి ఈ మనస్సే ఆ యొక్క ఆత్మను కూడా ఫ్రెష్ చేస్తుంది. ఇప్పుడు ఆత్మ అట్లానే ఉంది ఆకాశంలాగా. ఆత్మ మీద ఆరోపింపబడినటువంటి యొక్క ఈ విషయ సంతతి దేనివల్ల? అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాల వల్ల ఏర్పడినటువంటి యొక్క ఆ మేఘాలే అక్కడ కమ్ముకున్నాయి. అందుకనే ఆత్మ కనిపించడంలే. ఇప్పుడు మళ్ళీ ఇదే మనస్సు ఒక వాయువులాగా విజృంభించి ఈ మేఘాలన్నిటినీ చెదరగొట్టి మేఘాలన్నింటినీ పక్కకి నెట్టి, అంటే ఈ విషయ జ్ఞానాలన్నింటినీ పక్కకి నెట్టేసేసి ఈ ఆత్మని మళ్ళీ తిరిగి ప్రత్యక్ష దర్శనం చేయించగలిగినటువంటిది కూడా ఈ మనస్సే. అందుకనే సీతారామాంజనేయులు ఆయన అన్నది, రాముడు తారక బ్రహ్మమనుట నిక్కము. మరి సీత ఎవరు? అదే మాయ. ఈ మనస్సే మాయ. మాయా మనసు ఆయే మనసు మాయా ఏ మాయా మనసు తుదకు మాయా మాయే. ఈ మాయ అయినటువంటి ఈ మనస్సే అన్నిటికీ కారణభూతమై ఈ సర్వ జగత్తుని ఆడిస్తూ ఈ సర్వ జగత్ నిర్మాణకర్తగా సర్వ మోక్షకర్తగా కూడా తానే ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. ఇది యథార్థం. కాబట్టి ఇప్పుడు నీవు మోక్షాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? ఈ మనస్సు యొక్క గుట్టు తెలుసుకోవాలి. పూర్వం ఒక కథ చెప్పేవాడిని. ఇంటికి వచ్చినటువంటి అతిథులకి చేపలని వండి పెట్టాలి అనేటువంటి తాపత్రయంతో గబగబా చేపలని బండకేసి రుద్దుతూ కూర్చున్నాడట. ఆయనతో అర్జెంటుగా పని ఉన్నటువంటి నాబోటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీతో మాట్లాడాలన్నట. అయ్యా నీ తర్వాత మాట్లాడతాను, నేను అర్జెంటుగా ఈ చేపలని రుద్ది ముందు వాళ్ళకి కూరకి ఇచ్చేయాలి, ఆ తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం, లేకపోతే వాళ్ళ అతిథులు వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పాడు. సరే నేను కూడా సహాయం చేస్తాను ఉండవయ్యా అని చెప్పాను. ఆ చేపను పట్టుకొని రుద్దుదామని ఈయన కూడా ప్రయత్నం చేస్తే ఆ చేప పట్టుకోగానే జారిపోతూ ఉంది, చేతికి దొరకడంలే. మరి ఈ చేపని రుద్దాలి ఎట్లా? వాడికి అర్థం కాల. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చేపలు జారిపోతానే ఉన్నాయి. చేతిలో పట్టుకొని బండ మీద పెట్టగానే జారిపోతున్నది. వాడిని చూసి వీడు, ఏమిటా బాబు నాకు చేతిలో చేపలు నిలబట్టలేదు, అలా పరిగెత్తున్నాయి. ఏమి విజ్ఞానం ఉందా నీకు? ఈ మాత్రం జ్ఞానం లేదా నీకు? కాస్త బూడిదే దాని మీద అన్నట్టు ఆ చేప మీద ఇంత బూడిద జల్లి ఆ చేపను పట్టుకున్నాడు. గబక్కన చేతిలో ఇరుక్కుపోయింది. వీడు కూడా రుద్దటం మొదలుపెట్టాడు. అట్లానే నానా జన్మజవాసనాన్విత మనోనాశంబుగాకున్న కల్గునే తారక యోగంబు. నానా జన్మజవాసనాన్వితమైనటువంటి మనస్సు కాబట్టి ఈ మనస్సుకున్నటువంటి యొక్క ఈ భ్రాంతులన్నిటినీ మళ్ళీ మనస్సే పోగొట్టుకోవాలి. కాబట్టి ఆ మనస్సు పోగొట్టుకునేటువంటి యొక్క మార్గాన్ని చెప్పేటువంటి మార్గదర్శకుడు కావాలి మనకి. అంటే సద్గురువులు కావాలి. భ్రాంతులని పెంచే గురువులు పనికిరారు. భ్రాంతులని తుంచే గురువులు కావాలి. భ్రాంతులని పెంచే గురువులు ఏమవుతారు? మనకి భారం అవుతారు.
కర్మలని పెంచుతారు, జన్మలని పెంచుతారు, మార్గదర్శకత్వం చేయరు. సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వమైనటువంటి యొక్క ఈ జాతులు కూడా ఈ భ్రాంతులని పెంచి ఈ యొక్క శరీరానికి, మనస్సుకి కర్మలని పెంచేవాళ్లే కానీ తుంచేవాళ్ళు మాత్రం కాదు. అలా తుంచాలి అంటే సద్గురు దర్శనం చేసి సద్గురువుల సాన్నిధ్యం చేరి సద్గురువుల ద్వారా ఆ పరమ ఉత్కృష్టమైనటువంటి యొక్క మార్గాన్ని తెలుసుకొని ఈ జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం. భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ, ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ. భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ, ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ. భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ, ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ. వెలసిన వంట రామా శ్రీరామ, ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ. పుడమినేలగా పుణ్యమూర్తివై అవతారాలు దాల్చిన దేవా, హిరణ్యకశపుని అతమార్చుటకు నరసింహావతారమెత్తిన దేవా. దశావతారుడు నీవేనయ్యా తండ్రి రామయ్య, ధర్మాన్ని గావగ ధరణిల వెలసిన కోదండ రామయ్య. వెలసిన వంట రామా శ్రీరామ, ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ. పరందామని పాద పూజకై కొండ కోనలు దాటి వచ్చినవు, గనగన నీ గుడి గంటలు కొట్టి ఘనమైన పూజలనే జరిపి, దశరథ నందన దయదు పంటూ రామా రఘురామ. పంచామృతాలతో అభిషేకిస్తిమి రామా శ్రీరామ. వెలసిన వంట రామా శ్రీరామ, ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ. శ్రీరామాని సన్నిధానమున ఎటు చూడు ఎలకోటి భక్తులు, రఘురామాని నివాస స్థలము రామనామముతో మారు మ్రోగును. చక్కనైన నీ భద్రాచలమున రామా శ్రీరామ, నిద్రలు చేసిన పాపాలు కలగును రామా రఘురామ. వెలసిన వంట రామా శ్రీరామ, ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ. శ్రీరామాని నామమే
మధురం ఓ రామా నీ చరితే గణము ఓ రామా నీ చరితే గణము నిన్ను చూసిన కలుగు శుభాలు నిన్ను వేడిన తొలగు భయాలు నిన్ను వేడిన తొలగు భయాలు మరువక భద్రాచలము వచ్చేము రామా రఘురామా ఎల్లవేళలా మమ్ము కాపాడు రామా శ్రీరామా భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ ఎలకోటి భక్తులను